అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమలోను ఓర్పులోను విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకునుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మీరు శ్రమ పడుచున్నారా, మీరు దుఃఖపడుచున్నారా, మీరు బాధపడుచున్నారా, మీకు విడుదల కలుగుతుంది అనలేదు. ఇది దేవుని యొక్క న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. మరొక మాట అంటాడు పై వచనాల్లో, ఓర్పు విశ్వాసం చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని అంటున్నాడు. మీరు శ్రమ పడుచున్నారా, మీరు బాధపడుచున్నారా, మీరు దుఃఖపడుచున్నారా, మీరు కలతపడుచున్నారా, అయితే మీరు దేవుని రాజ్యానికి యోగ్యులు. అది బైబిల్ యొక్క సారాంశం. ప్రార్థన చేస్తాను మీకు సంపద వచ్చేస్తుంది అంటారు, నీకు ప్రార్థన చేస్తాను నీకు ఉద్యోగం వచ్చేస్తుందని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఏమంటుందో తెలుసా? మీరు శ్రమ పడుచున్నారా, మీరు బాధపడుచున్నారా, ఈ మాటలు ఇక్కడ ఉన్నారు కదా, మీరు బాధపడుచున్నారా, మీరు శ్రమ పడుచున్నారా, మీరు నష్టపోయారా, మీ వ్యాపారాల్లో అభివృద్ధి లేదా, అయితే మీ కొరకే నా యొద్దకు వచ్చేయండి మీరు అనట్లేదు. ఏమంటుందో తెలుసా దేవుని వాక్యం? అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలోను మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మేము పడుచున్నాము, దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాను. మరి ఈడేమంటున్నాడు దొంగోడీడు? మీరు బాధపడుతున్నారా, మీరు ఇబ్బందులు పడుతున్నారా, మీరు శ్రమ పడుతున్నారా, మీకు ఉద్యోగ సంబంధమైన బాధలా లేకపోతే వ్యాపార సంబంధమైన ఇబ్బందులా, అయితే నా యొద్దకు వచ్చేయండి అడ్రస్ అంటాడు. కానీ దేవుడు దీనికి చెప్తున్న అడ్రస్ ఏంటో తెలుసా? దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము అంటున్నాడు. మీరు యోగ్యులు అవ్వాలంటే ఏంటో తెలుసా? మీరు యోగ్యులు అవ్వాలంటే శ్రమ పడాలి. మీరు దేవుని రాజ్యానికి యోగ్యులు అవ్వాలంటే మీరు హింసలు ఉండాలి. మీరు దేవుని రాజ్యానికి యోగ్యులు అవ్వాలంటే అనేక బాధలు మీరు ఈ లోకంలో అనుభవించాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తారు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు ఆయన సహోదరులైన మన కొరకు. కానీ ఈరోజు మనం కూడా ఏం చేయాలో తెలుసా? మన సహోదరుల నిమిత్తమై మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అది నువ్వు గ్రహించాలి. సాతాను చూసారు ఎంత డైవర్ట్ చేసేస్తుందో దేవుని వాక్యాన్ని, ఎలా మార్చేస్తుందో చూసారు సాతాను.